తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరి వచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో ఆత్మీయ సంగతుల పట్ల అవగాహన కలిగించుకోవడానికి వాక్యాన్ని వింటున్న ప్రతిసారి మనం జాగ్రత్తలు తీసుకుని ఆత్మ సంబంధమైనటువంటి విధానాలతో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను సరిపోల్చేటటువంటి యొక్క కార్యక్రమం ఆదివారం ఒకరోజు మాత్రమే కాదు, మన కలయికలో ప్రతిసారి ఈ ఉన్నతమైనటువంటి మాటల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే వారంలో దాదాపుగా 7 దినాలు మనకుంటే ఆదివారం ఒక్కరోజు వచ్చే వాళ్ళకి మాత్రమే ఆదివారం సంగతులు అర్థమవుతాయి. అలాగే బైబిల్ తరగతి మనకు జరుగుతుంది. అలాగే ప్రత్యేకమైనటువంటి తరగతులు ప్రత్యేకమైనటువంటి సంఘాలలో మనం వినిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ సంగతులను గురించి ఆలోచన కలిగినటువంటి ప్రతి వారు కూడా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వాటి విషయంలో కూడా వాటిని జ్ఞాపకం ఉంచుకొని ఆయా సంగతులను విని మన ఆత్మీయ అభివృద్ధికి ఆ సంగతులని దోహదపడులాగున మనమందరం దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు వేగిరపడేటటువంటి వారుగా ఉండాలని మరొకసారి నేను విన్నవించుకుంటూ ఉన్నాను. అయితే యథాప్రకారంగా ఈరోజు కూడా ఉన్నతమైనటువంటి దేవుని యొక్క విలువ కలిగినటువంటి మాటలను మరొక కోణంలో నుంచి మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. అందుకనే ఏదైనా ఒక అంశాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ముందుగానే మన మనస్సు వాటి విషయాల్లో కొంత అవగాహన కలిగి ఉండడానికి వీలుగా అంశాలను ముందుగానే మనకి వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వాక్యంతో వెలుగుతావా, జాప్యంతో జారుకుంటావా, ఇదేదో రైన్ బాగుందని పెట్టినటువంటి టైటిల్ కాదు. సో ఇందులో ఉన్నటువంటి వాస్తవాలను మనం గమనించడానికి, ముఖ్యంగా ఆలోచించడానికి ఈ సంగతులతో కూడినటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. నిజంగా మనకు తెలుసు ప్రేమటువంటి వాళ్ళరా, లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు ఏమైనా సరిగా ఉంటాయా అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క ఆలోచనలు చెడిపోయినటువంటివిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషి ఎలా ఉన్నాడంటే చీకటిగా మారిపోయాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చీకటిగా మారిపోవడం అంటే పాపముతో నిండిపోయినటువంటి బ్రతుకులు మానవ జాతి బ్రతుకులు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే చీకటిలో ఉంటూ నిజంగా చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారిని వెలుగునొద్దకు తీసుకుని రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. చీకటిలో ఉంటూ చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారిని వెలుగునొద్దకు తీసుకురావడానికి తండ్రి అయినటువంటి దేవుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ఇన్ని కాదు. మనకు తెలుసు ఇక్కడ వెలుగు అని అంటే ఇదిగో ఇక్కడ వెలుగుతున్నటువంటి ట్యూబ్ లైట్లు వెలుగు కాదు అన్న సంగతి. నిజంగా 1903 ఆ ప్రాంతంలో, ఇప్పుడు 2024 కదా, 1900 సంవత్సరాల ప్రారంభంలో కరెంటును కనుగొన్నారు. ఆ కరెంటును కనుగొన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇల్లు తిరిగారంట, కరెంటు కనెక్షన్ పెట్టించుకోండి అని. కానీ ఎవరు దానికి మొగ్గు చూపలేదు. భయం వేస్తుంది. ఆ వెలుతురు అనేటటువంటిది రాజులు చక్రవర్తులు బ్రతికిన కాలాల్లో కూడా ఇలాంటి వెలుతురు ఉందా అంటే లేదు, ఇలాంటి వెలుగు లేదు. ఒకసారిగా ఈ వెలుగు మనుషుల మధ్యకు వచ్చినప్పుడు ఆ వెలుగుని వాళ్ళు స్వీకరించడానికి కూడా భయపడ్డారు. ఇదేంటి, రాత్రి అయినా కూడా పట్టపొగల్లాగా కనిపిస్తుంది ఏంటి? కాబట్టి గవర్నమెంట్ ఆ రోజు ఇల్లు తిరిగి వాళ్ళని బ్రతిమాలుకున్నారంట. కరెంట్ కనెక్షన్ తీసుకోండి, మీ ఇంటిని వెలుగుతో నింపుకోండి అనేటటువంటి విషయం. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషులకు దాని యొక్క విలువ తెలియలేదు. కాబట్టి రాను రాను క్రమేణా ఇప్పుడు మా ఇంటికి కనెక్షన్ ఇవ్వండి మనమే వెళ్లి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఈనాడు మారిపోయాయి. అంటే వెలుగుకున్నటువంటి ప్రాధాన్యతను ఒకనాడు మనుషులు గుర్తించకపోయినప్పటికీ నిజంగా వెలుగుతో ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్న సంగతిని గురించి మనుషుల యొక్క నాగరికత పెరిగే కొంది వాటి విలువ అర్థమవుతూ వచ్చింది. ఆ మధ్య ఒక తండ్రి తన కుమారులను పిలిచి, ఇదిగో
ఈ ఇంటిని నాకు వయసు అయిపోతుంది, నా యావదాస్తిని ఈ మీకు అంటే 4 కుమారులు ఉన్నటువంటి వారికి ఎవరికి ఇవ్వాలో నేను ఒక టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ టెస్ట్ లో ఎవరైతే గెలుస్తారో నా యావదాస్తిని అతని పేరుతో నేను రాస్తానని చెప్పినప్పుడు, ఇంతకీ ఏంటి ఆ టెస్ట్ డాడీ అని అడిగినప్పుడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు, ఈ ఇంటిని ఎవరు దేనితో నింపుతారో వాళ్ళకు మాత్రమే నా యావదాస్తి సంక్రమిస్తుందని చెప్పింది. పెద్ద కుమారుడు పెద్ద దూదిని ఒకదాన్ని తీసుకొచ్చినాడు. అంటే దూదిని ఆ ఇంటితో నింపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎటు చూసినా కూడా కొంత ఖాళీ అనేటటువంటిది కనిపిస్తుంది. మరొక కుమారుడు గడ్డిని తీసుకొచ్చి ఇంటిలో గడ్డితో నింపడానికి ప్రయత్నం చేసినాడు. కానీ ఆ గడ్డిని అలా ఒత్తినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఇలాగా మూడో కొడుకు కూడా మరొక దాన్ని తీసుకొచ్చి ఇంటిని నింపడానికి ప్రయత్నం చేసినాడు. బట్ చివరి కుమారుడు ఏం లేదు, అక్కడికి వచ్చి ఒక దీపాన్ని వెలిగించాడు. ఒక దీపాన్ని వెలిగించేటప్పటికి ఆ ఇల్లంతా వెలుతురుతో నిండిపోయింది, వెలుగుతో నిండిపోయింది. వెలుగుతో నిండిపోయినప్పుడు ఏదో ఏ మూలకు వెళ్లి ఇక్కడ చీకటి ఉందని చెప్పగలం. ఒకవేళ అక్కడ చీకటి ఉంది అని అనుకుంటే అక్కడ కూడా మరొక దీపాన్ని తీసుకొచ్చి అక్కడ వెలిగిస్తాడు. సో టాస్క్ పూర్తి అయిపోతుంది. అంటే వెలుగు అనేటటువంటిది చీకటి గల ప్రతి చోట్లకు ఏం చేస్తుంది, అది ప్రచురం చేస్తుంది, ప్రసరణ అవుతుందన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు మనుషులను నడిపించడానికి తండ్రి అయినటువంటి దేవుడే మనుషులలో ఏముండాలని కోరుకుంటున్నాడంటే వెలుగు ఉండాలి అని కోరుకుంటున్నాడు. వెలుగు ఉండాలి అంటే చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారిని వెలుగునద్దకు తీసుకురావాలి అనేటటువంటి ఆ ఆశతోనే ఆయన ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారిని లోకానికి పంపినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచించాలి. నిజమైన వెలుగు ఉండెను, అదిగో నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుణ్ణి ఏం చేస్తుందంట, ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తుంది. లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచూ ఉన్నది. చూసారా, అంటే ప్రతి మనిషిని వెలిగించాలన్నది దేవుడి యొక్క ఆలోచన. ప్రేమటువంటి వాళ్ళ సో లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. నిజమైనటువంటి వెలుగుకున్నటువంటి శక్తి ఏంటి అని అంటే ప్రతి మనిషిని వెలిగించడం మాత్రమే. ప్రతి మనిషిని వెలిగించడం. ఇక్కడ వెలిగించడం ఏంటంటే పెట్రోల్ పోసి వెలిగించడం కాదు, కిరోసిన్ పోసి వెలిగించడం కాదు. అంటే జ్ఞానపు మాటలతో మనిషిని ఆలోచింపజేయడం అనేటటువంటి కార్యక్రమం ప్రేమటువంటి వాళ్ళ. అంటే ఎంతటి పాపి అయినా ఎలాంటి వాడినైనా కూడా లోకంలోకి దేవుడి ద్వారా పంపబడినటువంటి ఈ వెలుగు ఏం చేస్తుందంటే వాడిని వెలిగిస్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారి విషయంలో కూడా మనం ఆలోచించగలిగితే, పౌలు గారు నిజంగా ఒకప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, క్రీస్తులోనికి రాకముందు నా పరిస్థితి ఏంటని మాట్లాడాడు. పాపులలో అది అంటే హింసకుడను, దోషకుడను, హానికరుడనైన నన్ను అన్న పదాన్ని వాడతాడు. అంటే లోకంలో ఎన్ని దుర్భరమైనటువంటి ఆ భావాలు ఉన్నాయో అవన్నీ ఎవరిలో ఉన్నాయని చెప్పుకుంటున్నాడు, పాపినైన నాలో ఉన్నాయి అంటాడు. కాబట్టి తన యొక్క పాపి అనేటటువంటి ఆ స్థానానికి ఆయన ఇచ్చినటువంటిది ప్రథమ స్థానం. అందుకని పాపులలో నేను ప్రధానుడను అంటే ఇక్కడ పాపిగా ఉన్నటువంటి ప్రతి మనుష్యుని సైతం యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నాడంటే వెలిగిస్తున్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పాపులలో ప్రధానుడైనటువంటి నన్ను కూడా యేసు ప్రభుల వారు ఏం చేశారు, వెలిగించాడు. ఆయన వెలుగు చేతలోనే ఇప్పుడు నేను ఇన్ని అద్భుతమైనటువంటి దైవ కార్యాలు చేస్తున్నాను అనేటటువంటి మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం ఆలోచించగలిగితే ప్రేమటువంటి వాళ్ళరా, దాదాపు 800 కోట్లు, ఇప్పుడు మనం దాదాపుగా 900 కోట్లతో ప్రపంచ జనాభా నిండిపోయిందన్న సంగతి మనకు తెలుసు. నిజంగా ఈ ప్రపంచ జనాభాలో ఇప్పటి వరకు క్రైస్తవుల శాతం ఎంతమంది అని మనం అనుకుంటే దాదాపుగా సగాటికి పైనే, అంటే 450 కోట్ల మంది వాక్యం అనేటటువంటి ఈ వెలుగు చేత వెలిగించబడినారు. కాబట్టి వారి జీవితాలు వెలుగుమయంగా మారినట్లుగా అంచనా వేస్తున్నారు. అంటే క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా
క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిజంగా యేసు ప్రభువు వారి యొక్క మాటల ద్వారా వెలిగించేటటువంటి కార్యక్రమం వాళ్ళ జీవితాల్లో జరిగింది. కాబట్టి ప్రపంచ జనాభాలో అత్యధికమైనటువంటి అంటే మతానికి సంబంధించినటువంటి వారు లేకపోతే మార్గానికి సంబంధించినటువంటి వారు ఎంతమంది అంటే ఇదిగో ఆ ఎంతమంది కాదు, సగాటికి పైనే ప్రపంచ జనాభాలో మనకు కనిపిస్తున్నటువంటి శాతం క్రైస్తవులు అన్న సంగతి. నిజంగా చాలా మంది ఈ దేశానికి యేసు ప్రభుల వారు మన ఇండియాకు సంబంధించినటువంటి వాడు కాదు. నిజంగా ఆయన వచ్చింది ఎక్కడికి అంటే ఆయన వచ్చింది ఒక చిన్న దేశం, ప్రపంచంలో చాలా చిన్న దేశం, ఇజ్రాయెల్ దేశం. అంటే మన దేశానికి అతడు సంబంధించినటువంటి వాడు కాదు. సంబంధం లేకపోయినా కూడా ఎందుకు అనేకులు ఆయన మీద ఆధారపడుతున్నారు, ఆయన్ని విశ్వసిస్తున్నారు అనేటటువంటి వాదన కూడా చాలా మంది తెరపైకి తెచ్చారు. తెరపైకి తెచ్చినప్పుడు నిజంగా ఆ మధ్య ఒక డాక్టర్తో నేను కలిసినప్పుడు నువ్వెందుకు క్రైస్తవుడిగా మారావని అంటున్నాడు ఆయన. నువ్వెందుకు క్రైస్తవుడిగా మారి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావు, అసలు మీ తాత ముత్తాతలు అందరూ క్రైస్తవులా అని అడిగారు. కాదు సార్, మీ తాత ముత్తాతలు క్రైస్తవులు కానప్పుడు నువ్వెందుకు క్రైస్తవ్యాన్ని స్వీకరించావు, అసలు క్రీస్తు మన దేశం వాడా, మన దేశానికి సంబంధించి ఎంతో మంది దేవతలు దేవుళ్ళు ఉండగా నువ్వెందుకు వారిని ఆయన మీద ఆధారపడ్డావు, అంటే మన దేశానికి సంబంధించినటువంటి వాడు కాదు, మన కులాలకు సంబంధించిన వాడు కాదు, కాబట్టి అలాంటి ఆయన నువ్వెందుకు విశ్వసించి ఆ పేరుని అలా పెట్టుకున్నావు అని అన్నప్పుడు అప్పుడు అర్థమైంది అతను ఇంకా చీకటిలో ఉన్నాడు అన్న సంగతిగా. అంటే వెలిగించబడినటువంటి వారిని చీకట్లో ఉన్నటువంటి వారు కూడా ఏం చేస్తున్నారు అని అంటే నిజంగా వారిని కించపరిచేటటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. నిజానికి యేసు ప్రభుల వారు ఇశ్రాయేల్ దేశం అనేటటువంటి చిన్న దేశానికి మాత్రమే సంబంధించిన వాడు అని ప్రపంచానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఆయన కార్యక్రమాలు ఏదైనా ఉంటే అది ఇశ్రాయేల్ దేశంలో జరిగిస్తేనే బాగుంటది. ఇంకేదైనా ఆయనకు సంబంధించిన మనుషులు ఎవరైనా ఉంటే అది ఇశ్రాయేల్ మాత్రమే అయ్యుంటేనే బాగుంటుందని ప్రపంచ దేశాల్లో చాలా మంది యేసు ప్రభు వారిని విశ్వసించకుండా ఉండేటటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. నిజానికి ప్రేమటువంటి వాళ్ళరా వెలుగు అనేటటువంటి దాన్ని మనం ఆలోచించినప్పుడు మనుషుల యొక్క హృదయాల్లోకి వెళ్లి వాళ్ళని ఆలోచింపజేసేటటువంటి కార్యక్రమం మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి మాటల ద్వారా అనేకులు వెలిగింపబడ్డారన్న సంగతి మనకి బాగా తెలుసు. నిజానికి ఈ వెలుగు అనేటటువంటి దాన్ని మనం భౌతిక సంబంధమైనటువంటి రూపంతో దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ భూమి మీద సూర్యుడిని కలుగజేసినటువంటి ఘనత తండ్రి అయినటువంటి దేవుని. అంటే సూర్యుడు కూడా ప్రపంచానికి వెలుగునిస్తాడా? వెలుగునిస్తాడు. అలాగని ఆ వెలుగు ప్రపంచ దేశాలలో ఒక్క ఇంగ్లాండ్కి మాత్రమే ఆ వెలుగు ప్రసరిస్తుందా? లేదు. అంటే ప్రపంచమంతా వెలుగు రావడానికే తండ్రినటువంటి దేవుడు సూర్యుడిని ఏర్పాటు చేశాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సూర్యుడిని అంటే ఒకసారి మనం ఆది కాండంలోకి వెళ్ళి ఆ వెలుగుని గురించి మాట్లాడినటువంటి మాట మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆది కాండం మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో భూమి మీద వెలిగించుటకై అన్నాడా, లేకపోతే ఒక దేశం పేరు చెప్పి ఇదిగో అమెరికా మీద వెలిగించుటకై అని అన్నాడా? భూమి మీద వెలిగించుటకై అన్నాడు. భూమి మీద వెలిగించుటకై ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక, ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అని పలికెను, ఆ ప్రకారమాయను అని ఉందా? అంటే ఒక వెలుగు, భౌతిక సంబంధమైనటువంటి వెలుగును సృష్టించినటువంటి తండ్రి అది ఒక సూర్యుడిని లేకపోతే రాత్రిపూట వెలుగునిచ్చడానికి చంద్రుడిని ఇస్తే ఈ సూర్య చంద్రుల యొక్క నుంచి వచ్చేటటువంటి ఈ వెలుగు అనేటటువంటి ఈ ప్రకాశమానం ఒక దేశానికి పరిమితమైనటువంటిది కాదు. ప్రపంచంలో ఒక దేశానికి పరిమితమైంది అని అంటే ఆ దేశస్తులే ఏదో ఒక దాన్ని మనకు తెలుసు కదా, ఇజ్రాయెల్ దేశం, ఆ దేశం మీద ఎవరైనా ర్యాకెట్లు అలాంటివి కానీ ప్రయోగిస్తే వాళ్ళ దగ్గర ఏముంది అని అంటే వాళ్ళ దేశం మీదకి ఏ రాకెట్ కూడా రాకుండా ఉండడానికి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని వాడుతున్నారు. అలాగే ప్రపంచం అంతా అలాంటి కార్యక్రమం చేయడానికి వీలవుతుందా? ఇస్రాయేల్ దేశానికి ఆయన అంటే చేయలేరు. వాళ్ళ దేశం వరకే వాళ్ళు ఏదో ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారేమో, కానీ ప్రపంచమంతా చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రపంచమంతా అలాంటి కార్యక్రమం ఏదైనా చెయ్యాలి అని అంటే అది దేవుడే చేయాలి. కాబట్టి దేవుడు అమెరికాకు ఒక సూర్యుడిని, ఇంగ్లాండ్కి ఒక సూర్యుడిని, ఇండియాకు ఒక సూర్యుడిని దేవుడు సృష్టించలేదన్న సంగతి మనకు బాగా తెలుసు.
అలా సృష్టించకుండా ఒకే ఒక సూర్యుడిని, ఒకే ఒక చంద్రుడిని అనేటటువంటి పదం. అంటే సూర్యుడు భూమి అంతటికీ వెలిగివ్వాలి, ప్రపంచ మనుషులందరినీ నిజంగా దేవుడు వెలిగించడానికి దేవుడే కోరుకుంటున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సూర్యుడినే ప్రపంచం మీదకి వెలిగివ్వడానికి ఒకే ఒక సూర్యుడిని ఆయన కలిగజేసి ప్రపంచం అంతా ఏం రావాలని కోరుకుంటున్నాడు? ఆయన వెలుగుతో వెలిగింపబడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే సూర్యుడిని ప్రపంచ దేశాలన్నిటికీ, ఇంకా చెప్పండి భూమి మీద వెలిగించుటకు అనేటటువంటి పదం. అంతేగాని భూమి మీద ఉన్నటువంటి పలానా ప్రాంతానికి, పలానా దేశానికి ఈ వెలుగు ప్రకాశించాలన్న ఆలోచన దేవునిలో లేదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ లోకంలో యేసు ప్రభుల వారి ద్వారా ప్రపంచానికి కూడా వెలుగును తీసుకురావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ వెలిగిచ్చేటటువంటి ఆ చోటికే ప్రతి మనుష్యుడు వెళ్లి వెలిగింపబడాలనేటటువంటి ఆలోచనతోనే లోకమంతటికి యేసు ప్రభుల వారు వెలిగించడానికి లోకంలోకి పంపబడ్డాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వెలుగైనటువంటి క్రీస్తు ఒక ప్రాంతానికి, లేకపోతే ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడు కాదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రపంచ ప్రజలందరికీ యేసు ప్రభుల వారి ద్వారా ఏం వెళ్ళాలి? వెలుగు అనేటటువంటిది వెళ్ళాలి. లోకమంతటికి సూర్యుడిని ఎలాగైతే దేవుడు ప్రవేశపెట్టాడో, సృజించాడో ప్రారంభపు దినాల్లో, అలాగే ప్రతి మనుష్యుని వెలిగించుటకు, అదే కదా మొదటి అధ్యాయం 9వ వచనంలో యోహాను సువార్త, అక్కడ యేసు ప్రభుల వారి గురించి మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలో నిజమైన వెలుగు నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుడు అని అంటున్నాడంటే ఫలానా దేశానికి చెందిన మనుష్యుడే అని రాయబడలేదు అక్కడ. ప్రతి మనుషుడు, భూమి మీద మనుషుడు అనేటటువంటి వాడు ఎక్కడున్నా కూడా ఆ మనుష్యుని ఏం చేయడానికి? వెలిగించడానికి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక సూర్యుని ఆలోచన చేస్తే అది భూమి అందంతటా ప్రచురింపజేస్తుంది తన వెలుగుని అని అర్థం చేసుకున్నటువంటి మనుషుడు నిజంగా యేసు ప్రభుల వారి విషయంలో కూడా ఎలా ఆలోచన చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ఆయన సరైనటువంటి వాడు కాదు, మన దేశానికి సంబంధించిన వాడు కాదు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాదు, ఆయన మాటలు మనకు అవసరం లేదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి మనమెవరు, మనకేమన్నా చుట్టం అతను అని మనుషులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుల వారిని తోసేస్తున్నారు, దూరం పెట్టేస్తున్నారు, మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి అని. నిజంగా యేసు ప్రభుల వారి యొక్క మాటల్లో కూడా తన గురించి తాను ఏ విధంగా మాట్లాడినాడో ఒకసారి మనం చూడగలిగితే, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము మరలా యేసు 12వ వచనం, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నేను ఏమని చెప్తున్నాడు? నేను లోకమునకు వెలుగును అన్నాడు. నేను లోకమునకు వెలుగును అన్నాడా? నేను అమెరికాకు, నేను ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే వెలుగునని అంటున్నాడు. అంటే యేసు ప్రభుల వారు వెలుగే కాదంటలేదు. దేనికయ్యా వెలుగు అంటే, ఒక సూర్యులాగా లోకానికి వెలుగు సూర్యుడు ఎలాగైతే అవుతున్నాడో, అలాగే యేసు ప్రభుల వారు కూడా నేను లోకానికి వెలుగును అని, నన్ను వెంబడించే ప్రతి వాడు కూడా ఎలాగుంటాడు? చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు కలిగి ఉండును అనేటటువంటి మాట. అందుకని ఎలాగ ప్రతి మనుష్యుణ్ణి యేసు ప్రభుల వారు లోకంలోకి వచ్చి వెలిగిస్తూ ఉన్నాడు, ఎలాగ వెలిగిస్తూ ఉన్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనకు తెలుసు, యేసు ప్రభుల వారి దగ్గరకు కొందరు శాస్త్రులు, పరిశీలు ఏం చేశారంటే, ఆయన యొద్దకు వ్యభిచారంతో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చారు. వ్యభిచారంతో పట్టబడినటువంటి ఒక స్త్రీని పట్టుకున్నారు. నిజంగా ఆయన దగ్గరకు వచ్చి అంటున్నటువంటి మాటలు మనకు తెలుసు. ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా ఒకసారి మనం చూద్దాం. వ్యభిచారం పట్టబడినటువంటి స్త్రీ సంగతిని గురించి మనకి 8వ అధ్యాయం యోహాను సువార్తలోనే మనకు కనిపిస్తుంది. మొదటి వచనం నుంచి, తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చింది కనుక ఆయన కూర్చుని వారికి బోధించుచూ ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, అసలు నిజంగా వ్యభిచారం చేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకునేది ఎవరు?
పోలీసులు పట్టుకోవాలి. అంతేనా? వీళ్ళకేం పని? వీళ్ళ పని ఏంటి అసలు? ఎవరంటే పట్టుకుంది శాస్త్రులు, శాస్త్రాన్ని ఉపదేశించుకుంటూ ఉండాలి. పరిచయులు వాళ్ళ యొక్క మతాన్ని గురించి వాళ్ళు వివరించుకుంటూ ఉండాలి. వీళ్ళ టార్గెట్ అంతా ఎక్కడెక్కడ వ్యభిచారం జరుగుతుందని తిరుగుతున్నారు వీళ్ళు. అంతేనా? అలా తిరుగుతూ వెళ్ళి వాళ్ళకి అసలు వీళ్ళ డ్యూటీ కాదు అది. వీళ్ళ డ్యూటీ కాకపోయినా కూడా వీళ్ళు ఆ బంధువుల డ్యూటీని వీళ్ళు తీసుకొని వ్యభిచారం చేయుచుండగా అన్నారు. వ్యభిచారం చేయుచుండగా ఏం చేశారంట? మేము పట్టుకొని వచ్చాము, మరి ఈమె విషయంలో ఏం చేయాలి అని చెబుతూ, ఈ స్త్రీ బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిను, అట్టి వారిని రాళ్ళు రూపి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలని ఆయన శోధించుచు ఇలాగున అడిగిరి. ఇలా శోధించుచు అంటే అసలు యేసుప్రభు వారు చెప్తున్న మీటింగ్ అక్కడ ఆపేసి ఇలా సమాధానం చెప్పాలా? అదే కదా, ఆయన దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుని వారికి బోధించుతూ ఉండే. అంటే మీటింగ్ జరుగుతా ఉందా? మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ ఆపేప్పుడు మాకు సమస్య ఎంతో తీర్చారని, ఈ సమస్యను మాకు తీర్చేసామంటే మేము వెళ్ళిపోతాం అని సనుగుతూ లేకపోతే శోధించుతూ ఏం చేస్తున్నారు? యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. అందుకని పట్టు వదలకు అడుగుతున్నటువంటి వారి ప్రశ్నకు యేసుప్రభుల వారు ఇదిగో వంగి నేల మీద వేలితో ఏమో రాయుచుండెను. ఆయన వారాయన పట్టు వదలక అన్నాడు. మేము అడిగే ప్రశ్న ఏంటి? నువ్వు రాసే రాతలేంటి? ఏం తమాషా పడుతున్నావు మాతో? నీ బాడికి నువ్వు ఏదంటే అది బోధించేస్తా ఉన్నావు, ప్రజల్ని నీ వైపుకు తిప్పుకుంటూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను నువ్వు ఎలా పరిష్కరిస్తావు అని అడుగుతూ అలా తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు అన్నాడు. అదిగో మీలో పాపము లేనివాడు ఎవడో ఆమె మీద మొదట రాయి వెయ్యాలి అన్నాడు అని వారితో చెప్పి మరలా వంగి ఏం చేస్తారు? మరలా వంగి నేల మీద రాస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీలో ఎవరు వేయాలని రాయి? పాపము లేనివాడు ఎవడో చూడండి, మీలో ఎవడైతే పాపం లేకుండా ఉంటాడో వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయాలి. నిజంగా ఇప్పుడు ఒకరు చూసి అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, అంతే కదా? అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎవడైతే ఆ మనిషి మీద రాయి వేయడానికి సిద్ధపడతాడు, ఒకవేళ ఆ గుంపు వెనక నుంచి ఒక రాయి వేసి ఆ మనిషిని కొట్టాడు అనుకో, ఆ రాయి వేసిన వాడిని రమ్మంటాడు. అంతేనా? యేసుప్రభు ఆ రాయి శ్రీందేవుడు దయచేసి ముందుకు రా నాయన అంటాడు. ఇప్పుడు ముందుకు రాగానే అంటే నీలో పాపం లేదా? పాపం లేకుండానే నువ్వు ఇంత పెద్దవాడు అయినావా? రాయి తీసుకుని మరొక ఆమెను నువ్వు కొట్టడానికి లేకపోతే చంపడానికి వచ్చినావు అని యేసుప్రభుల వారు వాని పాపాలకు సంబంధించినటువంటి చిట్ట అక్కడ విపతాడా లేదా? మనుషులు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం యేసుప్రభుల వారికి తెలుసా? వాళ్ళ హృదయంలో ఉన్నది కూడా యేసుప్రభుల వారికి తెలుసా తెలియదు అంటే యూదా ఇస్కరియోతు విషయంలో తెలుసు కదా, నువ్వు చేయవలసింది ఏదో తొందరగా చేసి అన్నాడు. అలాగని యూదా ఇస్కరియోతు ముందుగానే చెప్పాడు, ప్రభువా నేనే నిన్ను అప్పగించేదని చెప్పాడా? అలా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ రాయి విసిరేటటువంటి వాడు ఎవడో ఆడిని గురించి యేసుప్రభుల వారు అంతమందిలో నిలబెట్టి ఇదిగో వీడు పాపి అని ఒకవేళ యేసుప్రభుల వారు నిరూపిస్తే ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళన్నీ ఎవరి మీదకి వస్తాయి? ఆ స్త్రీని వదిలేస్తారు. పాపం చేసినటువంటి వీడి విషయంలో ఆ రాళ్ళన్నీ వీడి మీదకి పడతాయి. కాబట్టి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు. ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడం కాదు, చేతిలో ఉన్న రాయి సాయి కూడా చూసుకుంటున్నారు. అంటే ఈ రాయి ఒకవేళ నా మీదకే, అందరి చేతిలో ఉన్నటువంటి రాళ్ళు నా మీదకే వస్తాయేమో అనేటటువంటి విషయంలో నిజంగా యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఆ ఒక్క మాటకు ఏ మనుష్యుడు కూడా రాయడానికి సాహసం చేయలేదు. సాహసం చేయకపోగా నిజంగా యేసు ప్రభుల వారు అక్కడ ఆయన దగ్గర ఉంటే ఇంకా మనం మాట్లాడితే మళ్ళీ ఏ రకాల ఎరకన పెడతాడో మనకు తెలియదు. కాబట్టి రాళ్ళు తెచ్చినటువంటి రాళ్ళు అక్కడ పడేసి తీసుకొచ్చి పట్టుబడినటువంటి ఆమెను కూడా వదిలేసి ఎవరి దారిని వాడు చల్లగా వెళ్ళిపోయాడు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకంటే ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా రాయేసేటటువంటి అవకాశం ఉందా లేదా? ఉంది. ఎందుకు ఉందని మనం చెప్తాము? యేసు ప్రభుల వారిలో పాపము లేదు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే కదా దాంట్లోనే 8:44లో 44గా మీలో నేను నాలో పాపం ఉన్నదని 45వ వచనం, నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును?
ఎవడైనా అంతమంది జనాభాలోకి వచ్చి నువ్వు పాపం చేసినావు అని చెప్పగలుగుతాడా? లేదు. అంటే ఇక్కడ యేసుప్రభుల వారు కూడా ఏదో పాపం చేసినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి యేసుప్రభుల వారు కూడా ఆమె మీద ఏం చేయలేదు, రాయలేదు అనేటటువంటి మరొక నమ్మకాన్ని అక్కడ బయలుపెడుతున్నట్టుగా కొంతమంది వాదన. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఈ వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ పట్టుబడినప్పుడు యేసుప్రభుల వారు రాయి తీసుకొని ఆమెను కొట్టి చంపేసేటటువంటి అర్హత యేసుప్రభుల వారికి ఉన్నప్పుడు కూడా నిజంగా అలాంటి శిక్షను ఎందుకు వేయలేదు యేసుప్రభుల వారానికి? అంటే యేసుప్రభుల వారు ఆమె జీవితాన్ని మార్చాలి అని అంటే ఆ మార్చేదానికి అనుకూలంగా శిక్ష అనేటటువంటిది మార్పు తీసుకుని రాదు. శిక్ష అనేటటువంటిది మార్పు తీసుకుని రాదు. అంటే శిక్ష వల్ల ఏ మనుషునికి కూడా మార్పు రాదు. మనకు తెలుసు కదా, ఆ మధ్య ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ అనేటటువంటి కేసు. సో ఎంత చిత్ర హింసలు పెట్టి ఒక ఆడ మనిషిని వాళ్ళు అత్యాచారం చేసేసి చంపేసి వెళ్ళిపోయినప్పుడు కూడా నిజంగా నిర్భయ చట్టం అనేటటువంటిది ఒక కొత్త కోణంలో మళ్ళా కోర్టులు ఏం చేశారంటే ఈసారి స్త్రీల మీద ఎవరైనా అఘాత్యం చేస్తే ఆయన వెంటనే కాల్చి చంపేయాలి, లేకపోతే ఉరి తీసేసేయాలి అనేటటువంటి ఆ చట్టం ఒకదాన్ని తీసుకొచ్చినా కూడా అది 12 ఏళ్ల వయసు ఉన్న పాపను కావచ్చు, లేకపోతే 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి పాపను కావచ్చు. అంటే స్త్రీల మీద అత్యాచారం జరిగినటువంటి వాళ్ళను వెంటనే ఏం చేసేయాలి? ఎలాంటి కేసులు అంటే ఎలాంటి కేసులు పెరిగినాయి ఇలాంటివి జరుగుతున్నప్పుడు అని అంటే అలా జరిగాయి కాబట్టి నేరాలు తగ్గిపోయాయి, నేరాలు తగ్గలేదు. అక్కడ నిర్భయ కేసు, ఇంకొక ప్రాంతంలో ఇంకొక నిర్భయ కేసు 2. ఒరే ఇలా చేస్తే ఇలా మనకి శిక్ష పడుతుందని ఏ మనుషుడు కూడా ఆలోచించట్లేదు. అంటే శిక్షలు ఒక పక్క అమలవుతున్నా కూడా మానసికమైనటువంటి ఈ స్థితిని మనుషులు మళ్ళా ఏం చేస్తున్నారంటే పడితే పడిందిలే శిక్ష అన్నట్లుగా ఏం చేస్తున్నారంటే చట్టం వచ్చిన తర్వాత కూడా అలాంటి కేసులే మనకి పెరిగాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనిషిని శిక్షించడం వల్ల వాడికి మార్పు రాదు. కాబట్టి నిర్భయ చట్టం తర్వాత ఎన్నో కేసులు పెరిగినాయి. కాబట్టి చట్టాలు తీసేసి నిజంగా ఆ చట్టాలు చేసినటువంటి దానికి శిక్ష అమలు చేస్తూ ఉంటే మనుషులు ఏమన్నా మార్పు వస్తుందని అంటే లేదు, మనుషుల్లో మార్పు రావట్లేదు. అందుకని యేసుక్రీస్తులో పాపం లేదు కదా, అందులో నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపిస్తాడా అని ఛాలెంజ్ విసిరినా కూడా ఎవరు అలా యేసు జోలికి పోలేదన్న సంగతి మనకు తెలుసు. అందుకని యేసుప్రభులు వారు ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకవేళ రాయేసి నేను చంపడానికి నేను అర్హతను కలిగి ఉన్నప్పటికీ కూడా నేను ఆమెను శిక్షించను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? శిక్షిస్తే ఆమె మరణించేస్తుంది, ఆ తర్వాత జీవితం ఉండదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ శిక్షించడానికి కాదు కదా యేసుప్రభుల వారు మొదటి రాకడలో వచ్చింది, శిక్షించడానికి కాదు. ఎందుకు వచ్చాడు యేసుప్రభుల వారు? అందుకనే మాటతో మనిషిని మార్చాలనేటటువంటి ఉద్దేశంతోనే యేసుప్రభుల వారు లోకంలోకి వచ్చాడు. ప్రతి మనిషిని వెలిగిస్తున్నటువంటి దాని వెనుకాల ఆయన బోధలు మనకు కనిపిస్తున్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బోధలు అంటే ఆయన యొక్క మాటలు నిజంగా యేసుప్రభుల వారు ప్రకటిస్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయన అధికారము గలవాని వలె బోధించుచుండేనన్న పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే యేసుప్రభుల వారు ఎక్కడ మాట్లాడినా కూడా ఆ మాటలకు మనుషులు ఏమైపోతున్నారని అంటే మార్పు చెందుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే వెలిగించబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వెలిగించబడుతున్నారు అనేటటువంటి అంటే అప్పటి వరకు చీకట్లో ఉన్నటువంటి వారు వెలిగించబడేటటువంటి ఒక అవకాశం, లోకానికి సూర్యుడు ఎలాగైతే వెలుగునిస్తాడో లోకాన్ని కూడా మార్చేటటువంటి ఒక వెలుగు, అద్భుతమైనటువంటి వెలుగు అది యేసునంత ఉంది. యేసునంత ఎలా ఉందని అంటే ఆయన మాటలతో మనుషుల్ని ఏం చేయబోతున్నాడు? మార్చబోతున్నాడు. అందుకని ఆయన బోధలు ప్రపంచానికి నిజంగా ఈ రోజు మొదటి శతాబ్దంలో జరిగించినటువంటి ఆయన బోధలు 2024 కూడా ఆ బోధలు అలా వస్తున్నాయని అంటే ఇదిగో ఆ బోధలు అలాగనే వస్తున్నాయి. ఈనాటికి మనం బోధిస్తున్న ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త సంగతిని దాని నుంచి మనం తీసి మనం మాట్లాడుకుంటున్నాం. ఓహో ఇలాంటి సంగతి ఇదని మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా ఆయన పట్ల దినదినం విన్న ప్రతిసారి పెంపొందించుకుంటూ వస్తున్నామన్న సంగతి మనకు తెలుసు. అయితే ప్రేమటువంటి వాళ్ళ మాటతోనే మనుషులను మార్చాలి, మాటతోనే మనుషులను వెలిగించాలన్నది యేసుప్రభుల వారి యొక్క ఉద్దేశం. కాబట్టి శిక్షించడానికి యేసుప్రభుల వారు ముందుకు రాలేదు.
అందుకని ఆయన బోధించేటటువంటి వాక్యాన్ని గురించి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నటువంటి మరొక మాట, ఆ వాక్యాన్ని గురించి ఆయన మనకు తెలుసు కదా, యేసు ప్రభుల వారికి దేవుని వాక్యము అన్న నామము పెట్టబడెను అన్న పదం మనకు తెలుసు. అంటే వాక్యం అనేది అంటే యేసు ప్రభుల వారు అన్న సంగతి మనకు తెలుసు. ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకుని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎందుకనగా అది దేవుని వాక్యము సజీవమై అన్న పదం. దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమైనది అన్న పదం. వాక్యము సజీవమైనదా? వాక్యము సజీవమైనదా? మనిషి సజీవమైనటువంటి వాడా? బ్రతుకున్నటువంటి మనిషి విషయంలో ఈ పదాన్ని మనం వాడతాం. సజీవుడు లేకపోతే జీవించి ఉన్నటువంటి వాడు. నిజంగా మనకి అర్థం అవ్వాలని అంటే, మనకి ఏదైనా రక్తం అవసరమైందనుకోండి, బ్రతుకున్నటువంటి ఒక మనుషుడికి రక్తం అవసరమైనప్పుడు ఆ రక్తాన్ని తీసుకుని రమ్మని బ్లడ్ బ్యాంక్ కి పంపిస్తారు డాక్టర్లు. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ దగ్గర ఎవరుంటారయ్యా అని అంటే, మరొక ప్రాణం ఉన్నటువంటి వాడి అక్కడికి వచ్చి వాడి రక్తాన్ని ఇవ్వాలి. ఆ రక్తాన్ని తీసుకున్నటువంటి వీళ్ళు ప్రిజర్వ్ చేసి వీడికి ఏ గ్రూప్ కావాలో అన్న చీటీని తీసుకుని ఆ బ్లడ్ గ్రూప్ ను వాడికి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. లేకపోతే రక్తం కావాలని ఒకవేళ నువ్వు చీటీ ఎత్తుకెళ్లి ఆడ ఇచ్చినప్పుడు, నువ్వు బతుకున్నావు కదా, నీ రక్తాన్ని మాకు ఇస్తే మా దగ్గర నీకు అవసరమైన రక్తాన్ని మేము ఇస్తాం అని తీసుకుని అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారన్న సంగతి. అంటే ఒక మనిషికి కావలసినటువంటి రక్తాన్ని ఎవరి నుంచి స్వీకరిస్తారు? ఇంకొక సజీవుడైనటువంటి మనిషి. అంటే రక్తం ఎక్కించాలంటే బతికున్న వాడి దగ్గర నుంచి ఆ రక్తాన్ని ఏం చేయాలి? వాళ్ళు సేకరించాలి. కాబట్టి మనుషులు చనిపోయినారు కదా, వాడి దగ్గర చాలా రక్తం ఉంటుంది అనుకుని ఒకవేళ కోస్తే మరణించిన మనిషి దగ్గర రక్తం ఉంటుందా? మీరు తెలుసా? ఎప్పుడైనా మరణించిన మనిషి దగ్గర రక్తం ఉంటుందా? కొంతమంది కోడిని మెడ నలిపి చంపేస్తారు, అంతే కదా. అలా చంపినప్పుడు మీరు దాన్ని మళ్ళా ముక్కలు కోసేటప్పుడు రక్తం అనేటటువంటిది ఉంటుందా? అంటే మరణించినప్పుడు ఎక్కడ బ్లడ్ అక్కడ ఏమైపోతుంది? బ్లాక్ అయిపోతుంది, కనపడదని. అయితే ఇక్కడ మనుషుడికి కావలసినటువంటిది ఆ రక్తం సజీవమైనటువంటి మరొక మనిషి దగ్గరే దాన్ని సేకరించాలి తప్ప మరణించినటువంటి వాళ్ళ దగ్గర సేకరించడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ, వాక్యం ఎలాంటిదంట? సజీవమై అన్నాడు. సజీవమై బలము గలదై అంటే ఈ వాక్యాన్ని నిజంగా రాయించడానికి, ఈ వాక్యం అనేటటువంటి దాన్ని రాయించడానికి మీరు బాగా ఆలోచించగలిగితే, పాత నిబంధన రాయించడానికి పట్టిన కాలం మీకు తెలుసా? ఎప్పుడో బాప్తిస్మం అప్పుడు విన్నారు తరగతులు. అప్పుడు పాత నిబంధన 1500 సంవత్సరాల కాలం. అంటే ఈ వాక్యము ఒక పుస్తక రూపంగా రావడానికి పట్టిన కాలం ఎంత? 1500 సంవత్సరాలు. మరి క్రొత్త నిబంధన రాయడానికి పట్టిన కాలం 100 సంవత్సరాలు. అంటే టోటల్ గా 1600 సంవత్సరాలు. అంటే వాక్యం యొక్క నిర్మాణం, దానికి జరిగినటువంటి కాలం ఎంత దయానంటే 1600 సంవత్సరాల కాలం. ప్రియమైనటువంటి వారు, 1600 సంవత్సరాల కాలం. 1600 సంవత్సరాల కాలం వయస్సు కలిగినటువంటి బైబిల్ కు ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా? 1600 సంవత్సరాల కాలం బైబిల్ రాయడానికి పట్టిన కాలం. అంటే వాక్యము పుస్తక రూపంలోకి రావడానికి, దాన్ని రాయించడానికి దేవునికి పట్టిన కాలం, మన మనుషులలో పట్టినటువంటి కాలం 1600 సంవత్సరాల కాలం. 1600 సంవత్సరాల కాలం దాన్ని పూర్తి చేసుకుని చలామణిలోకి వచ్చిన తర్వాత ఎప్పటి వరకు ఈ వాక్యం సజీవంగా ఉంటుందో చెప్పండి? ఎప్పటి వరకు? ఉదాహరణకి దగ్గుమందు, మందుల తయారీ కంపెనీలో దగ్గుమందు తయారీ అయినప్పుడే దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అది బయటకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే మనుషులమైనటువంటి మనం కూడా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడే మన నుదుటి మీద ఏముంటుందో తెలుసా? ఎక్స్పైరీ డేట్ తో బయటకు వస్తాం. తెలుసా మీకు సంగతి? వాకింగ్ కావాలా? రెఫరెన్స్ కావాలా? వద్దులే, తెలుసు కదా. నా దినములన్నీ
గ్రంథములో లిఖితము రాయను అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే మనం కూడా తల్లి గర్భంలోంచి లోకంలోకి వచ్చేటప్పుడు కూడా మనం ఏ ట్యాగ్ వేసుకొని వస్తున్నాం బయటకంటే మన మరణ దినాన్ని తీసుకుని మనం బయటకు వస్తున్నాం. మందులు కూడా అలాగనే వస్తున్నాయి మరణం. బట్ వాక్యం అనేటటువంటిది 1600 సంవత్సర కాలాల్లో దాని యొక్క నిర్మాణం జరిగినప్పుడు 1600 సంవత్సరాలు నిర్మాణంతో పూర్తయినటువంటి ఈ యొక్క దేవుని వాక్యానికి ఎక్స్పైరీ అంటే ఏదైనా ఉందా అంటే ఎప్పటికీ ఇది పోయి ఎక్స్పైరీ అయినటువంటి ఆ కాలం దీనికి వర్తించదన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే వాక్యాన్ని గురించి రాయబడినటువంటి మాట ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై అన్నాడు. ఇది మరణించేటటువంటిది కాదు. మనకు తెలుసు కదా యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, సున్నాయినను పొల్లైనను తప్పిపోదు అన్నాడంటే దీనికి ఎక్స్పైరీ లేదని అర్థం. దీనికి ఎక్స్పైరీ లేదు. దేవుని యొక్క మాటలకు ఎక్స్పైరీ లేదన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఈ వాక్యాన్ని కూడా చాలా మంది సమాధి చేసేసేయాలి, అసలు వాక్యాలే భూమి మీద ఉండకూడదని చాలా మంది కంకణం కట్టారా? బైబిల్ తగలబెట్టినటువంటి వాట్సాప్ వీడియోలు మీకు ఉన్నాయా? ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దీన్ని ఎలాగైనా దీనికి సరే ఎక్స్పైరీ డేట్ దీనికి రాలేదు మనుషుల మధ్యకు, దాన్ని మనమే ఏం చేసేయాలనుకున్నారు? మనమే దాన్ని ఎక్స్పైరీ చేసేయాలనుకున్నారు. కాబట్టి రచించబడినటువంటి గ్రంథాలు, ప్రింట్ చేయబడినటువంటి గ్రంథాలన్నీ కూడా ఏం చేశారంటే వాళ్ళు అన్నిటిని తగలబెట్టేయడానికి ప్రయత్నం చేశారు, సమాధి చేయాలని ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల అయిందా? అలా ఎన్ని గ్రంథాలు అయితే తగలబెట్టారు అన్ని గ్రంథాలు మళ్ళా నిమిషాలతో సహా ఏమైపోతున్నాయి? ముద్రణకు నోచుకుని ప్రజల మధ్యకు ఆటోమేటిక్. ఈరోజు మనకు తెలుసు దేవుని యొక్క గ్రంథమే ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ లో గిన్నిస్ బుక్ లో ఉందంటారా? లేదంటారా? ఆల్ టైమ్ రికార్డ్. ఎన్ని విధాలుగా ఇది రికార్డును బద్దలు కొట్టిందో మనకు తెలుసు. ఎక్కువగా ముద్ర అయ్యేటటువంటి గ్రంథం బైబిల్, ఎక్కువ మంది చదివే గ్రంథం బైబిల్, ఎక్కువ మంది కొనే గ్రంథం బైబిల్, ఎక్కువగా అమ్ముడయ్యే గ్రంథం బైబిల్. ఇంకెక్కడండి దీనికి చావు ఉండేది? అంటే ఎక్స్పైరీ లేనటువంటి గ్రంథం ఏదైనా ఉంది భూమి మీద అంటే అది దైవ గ్రంథం బైబిల్. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ వాక్యం ఎప్పటి వరకు సజీవంగా ఉంటుందని అంటే ఒకటి మనం చచ్చిపోయేంత వరకు. అయినా కూడా మనం చచ్చిపోయినా కూడా దేవుని వాక్యం నిర్వీర్యం అయిపోతుందా? నువ్వు చచ్చిపోతే దేవుని వాక్యం ఉండకూడదా భూమి మీద? నువ్వు చచ్చిపోతావేమో కానీ దేవుని వాక్యం మాత్రం సజీవంగా ఉంటుందన్న సంగతి. యేసుప్రభువు వారి యొక్క 2వ రాకడలో భూమికి ఒక ఎక్స్పైరీ ఉంది. మనం చూస్తున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు పంచభూతాలు అనేటటువంటి వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా? ఉంది. యేసుప్రభువు వారి 2వ రాకడలో అన్ని కూడా ఏమైపోతాయి? అన్ని లైవ్ అయిపోతాయి కదా. అంటే అవి ఎక్స్పైరీ డేట్ తో అవి నిర్మాణంలోకి వచ్చేసాయి. బట్ దేవుని వాక్యం అనేటటువంటిది సజీవమై అన్నాడు. అంటే ఇది ఎప్పటికి కూడా ఎలా ఉంటుంది అంటే సజీవంగా ఉంటుంది. అందుకని నా మాటలు భూమి ఆకాశాలు గతించినా కూడా నా మాటలు గతించవు. అంటే దేవుని వాక్యానికి ఏం లేదు, ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ లేదు. భూమికి ఎక్స్పైరీ ఉందా? సూర్యుడికి ఎక్స్పైరీ ఉందా? మనకి ఎక్స్పైరీ డేట్ ఉందా? ఇలా అన్నిటికీ ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి. కానీ దేవుని వాక్యానికి లేనిది ఏంటంటే ఎక్స్పైరీ డేట్ లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని అలాంటి సజీవమైనటువంటి దేవుని వాక్యం ఎలా ఉందని చెప్తున్నాడు దేవుడు అని అంటే, ఇది వాక్యము సజీవమై బలము గలదై అంటాడు. వాక్యం బలమా? అవును, వాక్యము బలము గలదై, 2 అంచులు, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. అబ్బా, ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంట? ఎక్స్రే తీసుకున్నా కూడా ఎక్కడ వరకు అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఎముకలకు తగిన మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందేమో. కానీ సిటీ స్కాన్ తీస్తే బ్రెయిన్ దొక్క ఆ పై నిర్మాణం వరకు వెళ్ళిపోయి అందులో చూసుకొని వచ్చేస్తుందేమో. కానీ దేవుని వాక్యం ఎక్కడికి వెళ్తుందంట? మనిషి యొక్క హృదయము, అందులో ఉన్నటువంటి తలంపులు, ఊహలు, ఆలోచనలకు కూడా దూరుచు అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు అని అంటే. అందుకని 2 అంచుల గల ఎటువంటి వాడి గల ఖడ్గము కంటే వాడిగా ఉండే అనేటటువంటి పదాన్ని వాడు. అంటే దేవుని యొక్క వాక్యము ప్రతి మనుష్యుని యొక్క తలంపులు, ఊహల్లో కూడా వెళ్ళిపోయి అక్కడి నుంచి నీకేం కావాలని నేర్పించుకుంటూ వస్తుందని అంటే మనకు తెలుసు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ ఎంతటి కరుడు కట్టిన నేరస్తుడైనా
తీవ్రవాదినైనా మార్చగలిగినటువంటి శక్తి ఎందులో ఉంది ఇప్పుడు? వాక్యం అనేటటువంటిది. ఆ వాక్యానికి ఉన్నటువంటి పేరే యేసు ప్రభుల వారు. అందుకనే యేసు ప్రభు వారిని ఉద్దేశించి తండ్రి అయినటువంటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అన్న పదం. ఒకసారి యోహాను రాసినటువంటి 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, లోకము అన్న పదాన్ని వాడాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే లోకం అన్న పదం ఎందుకు వాడుతున్నాడు? యూనివర్సల్ అన్నమాట. అంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే ఆయన పంపించాడన్న సంగతి మనకు అర్థమైపోయినప్పుడు ఆయన ఇశ్రాయేలు దేశానికే పరిమితమా అని ఒకడు అంటే అది సరిపోతుందా? లేదు. లేదా అమెరికా దేశానికేనా అంటే కాదు. లోకమంతా అనేటటువంటి అర్థాలు. అన్ని దేశాలకు యేసు ప్రభుల వారిని వెలిగించడానికి తండ్రి అయినటువంటి దేవుడు లోకానికి పంపించాడు. అందుకని లోకమునకు యేసు ప్రభుల వారు ఎలా ఉన్నారంట? వెలుగై ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా మనుషుని యొక్క హృదయాల్లోకి, తలంపులలోకి, ఊహల్లోకి వెళ్లి కూడా అది పనిచేస్తుందంటే అదే ఎముకల్లో ఉన్నటువంటి మూలుగులకు కూడా వెళ్ళిపోయి అది తన పని తాను చేస్తున్నా. అలా చేయబట్టే మనుషులు మారిపోతున్నారు ప్రియమైనటువంటి వాళ్ళ. ఉదాహరణకి ఎక్కడికో వెళ్ళి ఎవరు ఉన్నా మనం ఆలోచించబడలే. ఈ రోజు మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే దానికి అర్థం ఏంటి? మనలో తీసుకొచ్చినటువంటి యేసు ప్రభుల వారి యొక్క బోధలు, అందులో విన్నటువంటి సారాంశం మనల్ని కూడా వెలిగించి కారణాన్ని బట్టే కదా ఈ రోజు మనం అందరం ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మనం కూర్చున్నామంటే ఇంతకు మించినటువంటి ఉదాహరణ మరొకటి మనం చూపించలేం. ఎందుకంటే ఆయన యొక్క వాక్యము మన హృదయాల్లోకి వచ్చింది, మన హృదయాలను మార్చింది. ఇంకా కరుడుగరినటువంటి నేరస్తులు, తీవ్రవాదులు, నక్సలైట్లు వీళ్ళందరూ కూడా వాక్యాలు విన్న ప్రతిసారి కూడా వాళ్ళు మార్పు చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ మనుషులు మారిపోతారేమోనన్న ఆలోచనతోనే యేసు ప్రభువు వారి మీద దుమ్మెత్తిపోస్తుంటారు. ఆయన బోధలు మనం వినవలసినటువంటి అవసరత లేదు. అంటే వాక్యం ఎంత సజీవమైనదో, ఎంత బలము గలదో, నిజంగా అది ఒక 2 అంచులు వాడిగల అటువంటి కడుగు కంటే కూడా అది దూరుచూ వెళ్ళిపోతుందో అన్నదానికి కూడా ముంచుకు ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఎలా మనిషిని మారుస్తుందో అన్న సంగతిని గురించి, అంటే ఎలా మనిషిని వెలిగిస్తుందో అన్న సంగతిని మనం ఆలోచించగలిగితే, ఒకసారి యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు ఇక్కడ పట్టుకొనుట కన్నా పదం రాశాడు కానీ నిజానికి అరెస్ట్ చేయమని ఇక్కడ అర్థం. ఆయన పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. అంటే శాస్త్రులు, పరిసయ్యులు బంట్రోతులకు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు వెళ్లి యేసు అనేటటువంటి అతను ఎక్కడున్నా కూడా మీరేం చేయాలి? అరెస్ట్ చేసి ఇమీడియట్ గా తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి అన్న. అదేనా ఇక్కడ రాయబడింది కూడా అదే. బంట్రౌతులను పంపిరి అని ఉందా? ఇప్పుడు 45వ వచనంకు వచ్చి మనం ఆలోచించగలిగితే, అదే అధ్యాయం 45వ వచనంలో ఆ బంట్రౌతులు ఏ బంట్రౌతులు? శాస్త్రులు, పరిశీల ద్వారా అరెస్ట్ చేయమని పంపబడిన బంట్రౌతులు. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిశీల యొద్దకును వచ్చినప్పుడు అన్నారు. అంటే వీళ్ళు పనైతే అప్పగించబడి వీళ్ళు వెళ్ళారు. మళ్ళా వీళ్ళు ఆ బంట్రోతులు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? రిటర్న్ ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చారు. అంటే ఇప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు చెప్పి పంపించిన పనేంటి? బంట్రోతులకు అరెస్ట్ చేసి తీసుకురావాలి, అంతే కదా? అరెస్ట్ చేసి యేసుప్రభుల వారిని తీసుకురావాలి. ఇప్పుడు బంట్రోతులు మాత్రమే వచ్చి ముందు నిలబడ్డారు. అలా నిలబడినప్పుడు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన్ను తీసుకుని రాలేదని అడుగుగా, ఎందుకు మీరు ఆయన్ను అరెస్ట్ చేసి మా దగ్గరకు తీసుకుని రాలేదు అని అడుగగా, ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడను మాట్లాడలేదు అన్నారు. అంటే వీళ్ళెవరు? ప్రధాన యాజకులు.
పరిసయ్యులు అంటే ప్రధాన యాజకులైనటువంటి మీరు కూడా ఆ మనుష్యుడు మాట్లాడినట్టు మాట్లాడలేదు. అంటే వాళ్ళకు వ్యతిరేకంగా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారా వాళ్ళ దగ్గరకు వచ్చి? అంటే ఆ మాట విన్నటువంటి ప్రధాన యాజకులు కూడా రే మీ ఉద్యోగాలు తీసేస్తాను అని అన్నట్టు కూడా ఒకవేళ జరిగితే మా ఉద్యోగాలు పోయినా పర్లేదు. అంటే నిజానికి యేసు ప్రభువు వారిని అరెస్ట్ చేయడానికి వచ్చి ఆయన చెప్తున్నటువంటి మీటింగ్ అంతా వినిన తర్వాత అరెస్ట్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు నిజంగా. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు మీటింగ్ జరుగుతా ఉంది, జన సమూహాలు నిజంగా అక్కడికి వచ్చి ఆయన చెప్పేటటువంటి మాటలు వింటున్నారు. ఇప్పుడే ఎందుకు లేరు అరెస్ట్ చేయడం? ఎట్టా ఒకవేళ ఈయన భోజనం కూడా పెట్టేస్తాడు, ఇప్పుడు మీటింగ్ అయిపోతుంది అంతే కదా. యేసు ప్రభువు వారు మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే యువతికడనే ఏమైనా ఉంటే చూడండి అందరికి పెట్టి పంపిస్తారు కదా. అది కూడా తినేసి ఆ లాస్ట్ లో పోయేటప్పుడు ఈయన కూడా తీసుకెళ్లిపోదాం అనుకున్నారు. కానీ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే యేసు ప్రభువులో వాడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి బంట్రోతుల హృదయాల్లోకి వెళ్ళింది. హృదయాల్లోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి వాటన్నిటిని వాషౌట్ చేసేసింది. అసలు తాను ఎందుకు అక్కడికి వచ్చారన్న సంగతిని కూడా వాళ్ళు వాక్యం అనేటటువంటి మాటల ద్వారా మర్చిపోయారా? మర్చిపోవడం కాదు, గుర్తుంది. కానీ ఇలాంటి వ్యక్తిని మనం అరెస్ట్ చేసి తీసుకెళ్తే మనకు పుట్టగతులు ఉండవా అని అన్నాం. అరే మన ఉద్యోగాలు పోయినా పర్లేదు, మన కుటుంబం రోడ్డును పడుతుంది అయినా పర్లేదు, కానీ ఇలాంటి ఆయన మాత్రం మనం ఏం చేయకూడదు, అరెస్ట్ చేయకూడదు అనేటటువంటి. సో ఇదే మాట అక్కడికి వెళ్ళి చెప్తున్నారు వాళ్ళు. మా ఉద్యోగాలు పోయినా పర్లేదు, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూ మాట్లాడి ఉండలేదు అని. అందుకు పరిస్థితి మీరు కూడా మోసపోయారా, మీరు కూడా మోసపోయారనేటటువంటి పదాన్ని అక్కడ వాడుతుంది. అంటే మనుషులలో మార్పును తీసుకొచ్చేటటువంటి ఘనత ఆ మాటల యొక్క ప్రభావం. నిజంగా చెప్పాలంటే యేసు ప్రభువు వారు మాటల మాంత్రికుడు. ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కడు ఏమైపోవాలని అంటే తనకున్నటువంటి ఆ చీకటి అనేటటువంటిది ఏదైతే ఉందో తన హృదయాల్లోంచి దాన్ని వాషౌట్ చేసేసుకోవడమే. వెలిగించబడినటువంటి వాడుగా బయటకు వచ్చేస్తున్నాడు ప్రతి మనిషి. మనకు తెలుసు కదా, పేతురు ఎంతసేపు ప్రసంగించుంటాడు ఆ రోజు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో జరిగినటువంటి వరల్డ్ రికార్డు 3000 బాప్తిసాలు అనేటటువంటివి దేని ద్వారా జరిగాయంటే పేతురు ప్రసంగించినటువంటి మాటల ద్వారా. ఏ మాటలు చెప్పాడు ఆయన? కథలు చెప్పాడా? లేకపోతే తన వల్ల పడినటువంటి చేపల వివరాల గురించి మాట్లాడాడా? కాదు ప్రియమైనటువంటి వారు, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాడు. అందుకని ఆ మాటలు వాళ్ళ హృదయంలో నొచ్చుకుని అన్న పదం ఉందా? అది హృదయాల్లోకి వెళ్ళి నచ్చుకుని అయ్యలారా ఇప్పుడు రక్షణ పొందడానికి మేము ఏం చెయ్యాలి అని అడిగారు వాళ్ళు. చూసారా? అంటే 3000 మంది బాప్టిసాలు తీసుకున్నారు ఒకే ఒక రోజు అని. అంటే ఆ 3000 మంది ఎవరో కాదు, యేసు ప్రభువు వారిని సిలువేసినటువంటి వాళ్ళే. అలాంటి వాళ్ళలో కూడా ఇప్పుడు మార్పు వచ్చిందని అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రతి మనిషిని వెలిగించడానికే యేసు ప్రభువు వారు లోకంలోకి వచ్చారు. కాబట్టి వెలుగుతో, అందుకని వాక్యం అనేటటువంటి ఈ వెలుగుతో మనం వెలిగించబడేటటువంటి స్థితిని మనం కలిగి ఉన్నటువంటి ఈ దశను మనం ఆలోచించినప్పుడు నిజంగా యేసు ప్రభువు వారి గురించి కూడా పౌలు గారి మాటల్లో తిమోతికి రాస్తూ, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1 తిమోతి 1వ అధ్యాయం అదిగో పాపులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఇప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క రాకడ కొందరి కొరక లేకపోతే అందరి కొరక? సూర్యుని యొక్క వెలుగు కొందరికా అందరికా? చంద్రుని యొక్క వెలుగు అందరికా కొందరికా? అది ఎలాగో యేసు ప్రభుల వారి యొక్క వెలుగైనటువంటి ఆయన మాటలు అందరికీ. అందుకనే యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఇజ్రాయెల్ దేశానికి రాలేదు, పాపులను రక్షించుటకు అమెరికాకి రాలేదు, పాపులను రక్షించడానికి ఇంగ్లాండ్కి కూడా పోలేదు. ఎక్కడికి వచ్చాడు ఆయన? లోకము. రక్షణ యూదుల కొరకేనంటే నిజంగా క్రీస్తు యొక్క అవసరం లేదు ప్రేమటువంటి వాళ్ళు. కేవలం యూదులను రక్షించడానికి అంటే యేసు ప్రభుల వారు అవసరం లేదు యూదులకు. కానీ యూదుల కొరకు, ఒకవేళ యూదుల కొరకే రక్షణ అనేటటువంటిది అవసరమని అనుకుంటే యూదులను రక్షించబడ్డానికి తండ్రి అయినటువంటి దేవుడు వారికి న్యాయాధిపతులను ఇవ్వలేదా? ప్రవక్తలను వారికి పంపలేదా? చాలా మంది అంటే ప్రవక్తలు, న్యాయాధిపతులు వీళ్ళందరూ వారి కొరకే కదా తండ్రి అయినటువంటి దేవుడు పంపించింది, వాళ్ళు రక్షించబడాలనే కదా. కానీ ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు లోకమంతా వెలిగింపబడాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో యేసు ప్రభువు వారి లోకంలోకి పంపాడు.
అందుకని ప్రపంచం కొరకు యేసు ప్రభులు వారు రావాలి, ప్రపంచంలో ఉన్న అందరినీ ఏం చేయాలి, ఆయన వెలిగించాలి అనేటటువంటి విషయం. అందుకని మనకు తెలుసు కదా, యేసు ప్రభులు వారు ఈ లోకంలోకి వచ్చి మత్తయి రాసిన సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడా, సమస్త జనులారా అన్నాడా, ఇశ్రాయేలీలారా, అమెరికా ప్రజలారా అన్నాడా? అక్కడ ఆ పదాన్ని పెట్టి మీరు చూడండి, ప్రయాసపడి భారం మోసుకొంచున్న అమెరికా ప్రజలారా అని కానీ రాసి ఉంటే ఈ రక్షణ వాళ్ళదే, మనకు సంబంధం లేదు. ప్రయాసపడి భారం మోసుకొంచున్నటువంటి ఇంగ్లాండ్ వాసులారా అని అంటే ఆ రక్షణ మంది కాదు. కానీ ఇక్కడ ఏ పదాన్ని వాడుతున్నాడు అని అంటే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త ప్రజలారా, సమస్త ప్రజలారా అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు ప్రియమైనటువంటి వారు. అంటే యేసు ప్రభుల వారు లోకానికి వెలుగు, అది అందరిలోకి ప్రవహించేసేటట్టుగా తండ్రి అయినటువంటి దేవుడు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అందుకనే పేతురు గారు కూడా అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు కొందరికి ప్రభు అన్నాడా? యేసు ప్రభుల వారు అందరికీ ప్రభు, అందరికీ అందరూ అనే దాంట్లో ఎవరు వస్తున్నారు? లోకంలో ఉన్న ప్రతి మనుషుడు వస్తున్నాడు. అందుకనే డాక్టర్ అయిన లూకా గారు కూడా యేసు ప్రభువుని గురించి రాస్తూ నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని గురించి కూడా మాట్లాడతారు. అంటే నశించిపోయేటటువంటి జనాభా ఎక్కడుంటే అక్కడ వారిని రక్షించడానికి, ఇందులో పాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వెలిగించడానికి, చీకట్లో ఉన్న ప్రతి వాడిని వెలుగులోనికి తీసుకురావడానికే యేసు ప్రభుల వారి లోకానికి పంపబడినట్టుగా ఉంది. అందుకనే ఆయన యొక్క ప్రవేశం ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ఊరికి, ఒక తాలూకా, ఒక మండలం, ఒక ఊరికి ఒక ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే లోకంలోకి ఆయన పంపబడింది, లోకంలో చీకట్లో ఉన్న ప్రతి మనుష్యుని ఏం చేయడానికి, వెలిగించడానికి. అందుకనే వాక్యం అనేటటువంటి వెలుగుతో నువ్వు వెలిగించబడతావా, లేకపోతే చదవండి నెక్స్ట్ ఏంటో జాప్యంతో జారుకుంటారు. జాప్యం అంటే ఆలస్యం, అంతే కదా. చూద్దాంలే, ఆయన ఇప్పుడే కదా విన్నాం, ఈ రోజే కదా విన్నాం. ఏమిన్నా ఈరోజు వాక్యం అనే వెలుగుతో వెలిగింపబడాలి అనేది ఇప్పుడే కదా విన్నాం. చూద్దాంలే, ఇంకా వెలిగింపబడడానికి ఇంకా టైం ఉందా? ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఎప్పుడు? ఇప్పుడు ఎంత జస్ట్ 30 కదా, ఇంకా మన ఆయుష్కాలం ఇంకా ఎంత, ఇంకా 40 ఏళ్ళు ఉంది, 70 ఏళ్ళు అనుకుంది. ఇంకా పోనీ ఇంకొక 50 ఏళ్ళు కూడా ఉంది అని అనుకుంటున్నావా? అందుకనే నువ్వు జాప్యం చేసుకుని చిన్నగా ఎక్కడికి జారుకుంటావు కదా. జాప్యం చేసుకున్న ప్రతిసారి, ఆలస్యం చేసుకున్న ప్రతిసారి దేంట్లోకి జారిపోతున్నావు నీకు అర్థమవుతుందా? వెలిగించబడ్డానికే తండ్రి అయినటువంటి దేవుడు ఇంత నెట్వర్క్ ని ప్లాన్ చేసినప్పుడు దాని విషయంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు వెలిగించబడ్డావని ఒకవేళ నువ్వు అనుకుంటే కూడా ఆయన రాకడ కొరకు, మళ్ళా వెలిగించబడినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆయన రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధపడి ఆయన ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. అలా సిద్ధపడి వెలిగించబడినటువంటి మన జీవితాల్లో కూడా ఆయన వస్తానని చెప్పాడు. కానీ నిన్న ఇలాగనే ఉంది, మొన్న ఇలాగనే ఉంది, పోయిన సంవత్సరం కూడా ఇలాగనే ఉంది, రాబోయే సంవత్సరం కూడా ఇలాగే ఉంటది అనుకుని మనం కూడా ఏం చేస్తున్నాం అంటే జాప్యం చేస్తున్నాం అంటే ఆలస్యం చేస్తున్నాం. ఒకసారి 24వ మత్తయి రాసిన సువార్త 48వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 48వ వచనాన్ని మత్తయి రాసిన సువార్త 24:48 చదువుతున్నాం మనం. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని, అదిగో నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు. ఆలస్యం అంటే జాప్యం చేస్తున్నాడు. ఆయన ఎందుకో రావట్లేదు, వస్తానంటాడు, రాడు. నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు అని తన మనసులో అనుకుని, తన ఆలస్యం చేయుచున్నాడు అని ఎందుకు అనుకుంటున్నాడు? అప్పుడప్పుడు చెప్తున్నాడు నేను వస్తున్నాను రా రేపు అంటాడు. కానీ రేపటి దాకా ఈయన ఎదురు చూస్తాడు, అప్పుడు రాడు. మళ్ళా ఈసారి చాలా ఇబ్బంది పని పడింది అందుకని ఎల్లుండి వస్తానులే అన్నాను. మళ్ళీ ఎల్లుండి దాకా కూడా ఇతను రెడీగా ఉన్నాడు, వస్తాడేమో అని. అంటే ఆయన చెప్పినటువంటి గడియల్లో ఈయన రాకపోయేటప్పుడు ఇప్పుడు ఓనర్ మీద ఇతనికి ఏమైపోయింది? ఆయన చెప్తుంటాడు కానీ రాడు. అందుకని తన మనస్సులో అనుకున్నాడా?
ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో విందు తినుచు త్రాగుచు ఉంటే ఆ దాసుడు అది అంటే ఎందుకు అలా జాప్యం చేస్తున్నాడు? వీడికి చెత్తి వస్తే బాగున్నదు. ఆ మధ్య నా కింద పనిచేసే ఒక అతను, అంటే నేను వారికి మేనేజర్గా ఉంటాను. అతను గూడూరులో పనిచేస్తాడు. నేను ఒకసారి అతనికి ఇన్ఫార్మ్ చేయకుండా నేరుగా గూడూరుకి వెళ్ళిపోయాను. గూడూరులో దిగి అతనికి ఫోన్ చేస్తే అదేంటి సార్ మీరు చెప్పి కదా రావాలా అంటారు. ఆడ వెంకటగిరికి వెళ్ళిపోన్నాడు. వర్క్ ఏమో నాకు వర్క్ ఆన్ డ్యూటీ అని పెట్టేస్తున్నాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆడు సొంత పని మీద ఇంకొక ఊరికి వెళ్ళిపోయాడు. అంటే ఈయన రాలే అనుకోండి. నేను అక్కడికి అదేం సార్ మీరు అలా రాకూడదు, నాకు చెప్పి రావాలి అని అంటాను. అరే నీకు చెప్పు వస్తే నువ్వు ఉంటావో లేవో అన్న సంగతి నాకెట్ట తెలుస్తుంది. కాబట్టి నువ్వు అనుకుని దినాల్లో నేను వస్తాను. కొన్నిసార్లు నేను కూడా ఏం చెప్పాను, ఈ రోజు వస్తాను అని చెప్పాను, కానీ ఆ రోజు పోలేదు. ఇంకో రోజు వస్తానని చెప్పాను, పోలేదు. దాన్ని ఏమనుకున్నాడు? అలాగే అనమాట ఇది కూడా. ఒక యజమానుడు తాను చెప్పినటువంటి గడియలో రాకుండా ఉంటాడులే అనుకుని ఆ దాసుడు ఏం చేశాడంట, ఆ దినాలు ఆ గడియలోనే వాడు అనుకోనని గడియలోనే వాని యజమానుడు వచ్చి అదిగో వానిని వేసేసి తీసేసి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అని. అక్కడ ఏముంది? ఏడ్పును పండ్లు కోరుకుంటాయి. వాక్యంతో వెలిగించబడినటువంటి మనం అందరం కూడా మరొకరిని వెలిగించడానికి ఆ కార్యక్రమాల్లో మనం ఎప్పుడు నిలిచి ఉండాలి. దేవుడు రాళ్లే, యేసుప్రభువు వారు రాళ్లే. కాబట్టి మనం ఈ సంవత్సరం అంతా కూడా టార్గెట్ పెట్టుకోవట్లేదు, ఫలానా వాడిని రక్షించాలన్న ఆలోచన మనలో కూడా లేదు. మనం వెలిగించేసాం, మనం వెలిగించబడ్డాం చాలు అంతే. అంటే మనం వెలిగించబడ్డాం కాబట్టి ఆరిపోకుండా చూసుకుంటున్నావు, కానీ ఇంకొకరిని వెలిగించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయట్లేదు. ఇంకొకటి అంటే ఎవరు అని మీరు అనుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంకా వెలిగించబడలేదు. తెలుసా మీకు ఆ సంగతి? మన ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంకా వెలిగించబడలేదు. కానీ వాళ్ళ విషయంలో మనం ఏమైనా శ్రద్ధ తీసుకుంటున్నామా? లేదు. వాళ్ళ విషయంలో కూడా మనకు శ్రద్ధ లేదు. పోనీ అలాగని సమాజంలో ఉన్నటువంటి వాడు ఆడ అసలు వెలిగే ఇంకా ఆడి దగ్గరకు పోలేదు, రానివ్వట్లేదు. యేసుక్రీస్తు మనవాడు కాదు, మన దేశానికి సంబంధించిన వాడు కాదు. వాడు అక్కడే ఆగిపోయాడు. ఆడు కూడా ఏం చేస్తున్నాడు? జాప్యం చేస్తున్నాడు. ఆడు కూడా ఆలస్యం చేస్తున్నాడు. మళ్ళీ అదే 25వ అధ్యాయంలో కూడా మనం ఆలోచించగలిగితే 5వ వచనంలో మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం అంటే మనకు కనిపించేది 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు, 5 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండేది. పెళ్లి కుమారుడే కావాలని ఆలస్యం చేసినట్టుగా ఉందా, లేకపోతే వేరే మేకప్ వల్ల ఆలస్యం అయినట్టుగా ఉందా? ఎలాగుంది? చాలా పెళ్లిళ్ళు మీకు తెలుసు కదా, ఆలస్యంగానే జరుగుతుంటాయి. అంతేనా? ఆలస్యంగానే జరుగుతుంది. ఏంటి, ఎందుకు ఆలస్యం అంటే అమ్మాయి ఇంకా చీర కడతాం, అబ్బాయి ఇంకా ఫేషియల్లో ఇంకా బిజీగా ఉన్నారు. దీనివల్లే అంటే వీళ్ళు అనుకున్నది కూడా ఏంటి ఇక్కడ, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా అన్నారు. ఆలస్యం చేయగా ఎందుకు చేస్తున్నాడు ఈయన ఆలస్యం? మేకప్ వల్ల కాదు ఇది. ఆలస్యం చేయగా వారందరూ కునికి అప్పుడు దాకా మీకు తెలుసు కదా, పాత కాలాల్లో మీకు తెలుసు లేదు, పెట్రోమాక్స్ లైట్లు అనేటివి ఉంటాయి. విన్నారా? పేరన్నా విన్నారా? కానీ కొంతమందికి తెలియదు అసలు పెట్రోమాక్స్ లైట్ అంటే తెలియదు. అవి ఎలా ఉంటాయి అన్నమాట రిటర్న్. అంటే అది ఎలా ఉంటుందో ఒక ట్యూబ్ లైట్ లాగా వెలుగుతుంది. అవి వెలిగేది దేని ద్వారా ఎలా తెలుసా? కిరోసిన్ ద్వారా. దాంట్లో గ్యాస్ నింపితే గ్యాస్ కొడతా ఉండాలన్నమాట. అది ఆరిపోతూ ఉంటుంది. మళ్ళీ గ్యాస్ కొట్టినామంటే మళ్ళా ఇలా బ్రైట్నెస్. అవి మనుషులు ఎత్తుకొని తల మీద పెట్టుకుని ఉండేవాళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలకు, పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లలో. ఇప్పుడు అంటే లైట్లు వచ్చేసి లైట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. జనరేటర్ కనెక్షన్ ఇచ్చేస్తున్నారు, అది వేరే సంగతి. కానీ ఒకప్పుడు ఆ లైట్లు వెలుగులో నుంచి పెళ్లి కుమారుడు రావడం అనేటటువంటి, అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అరే ఆయన వస్తాడో రావడో మనకు తెలియదు, అంటే వస్తాడు మాత్రానికి, ఆయన రావడం లేట్ అయిపోతుంది కదా, కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ లోపల నిద్రించేద్దాం అని కునుకు తీసి నిద్రించినారంట. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక విను. లైట్లారా అంటే లైట్లు మోసే వాళ్ళ తొందరగా వచ్చేసింది అని అన్నారు. అప్పుడు వీళ్ళు లైట్లు ఎలిగి కాస్త ఏమైపోయింది, ఆ ఒత్తి కూడా అయిపోయింది అనమాట. ఆయన వెలిగించేటటువంటి నూనె కూడా అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా?
ఆల్రెడీ వెలిగించేటటువంటి లైట్లు పట్టుకుని నిరంతరం వాటికి నూనె అయిపోయిందా లేదని ఎదురు చూసే వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నటువంటి వాళ్ళు 5 మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, వచ్చేటటువంటి వాడు ఆలస్యం చేస్తారు. అందుకని జాప్యం చేసుకుంటూ నువ్వేమైపోతున్నావు, పండ్లు కొరుకుటయు అన్న పదం అదే కదా 24వ అధ్యాయం చివరి వచనంలో అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అక్కడికి జారుకుంటావేమో జాగ్రత్త, అక్కడికి జారుతా. అందుకని వాక్యంతో నువ్వు వెలిగించబడాలి. వాక్యం మన కొరకే తండ్రి దేవుడు యేసు ప్రభువు వారిని లోకానికి మనుషులందరూ రక్షణ కొరకు పంపించినప్పుడు అలాంటి దాంతో వెలిగించబడి అనేకులను వెలిగించేటటువంటి కార్యక్రమం మనం జరిగించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే వెలుగున్నటువంటి ఆ దీపాలను కూడా ఆర్పేసుకుని జాపి ఇంకా వస్తానులే, ఈ వారం కాదు వచ్చే వారం పోదాంలే అని అనుకుంటారు. అంతే కదా. చాలా మంది ఆదివారం ఆరాధనలు కూడా ఏం చేస్తుంటారు, ఈ వారం ఒకటేనా ఉండేది, వచ్చే ఆదివారం కూడా వస్తుంది కదా అప్పుడు వెళ్దాం అని అనుకుంటావు కాదనట్లేదు. కానీ ఈ మధ్యలో ఏదన్నా జరిగితే ఏం చేస్తాం నీకు తెలుసు కదా. ఒక ఆదివారం ఎగ్గొట్టామంటే 15 రోజులు గ్యాప్ వస్తుంది. మళ్ళా ఆదివారం నీ జీవితంలోకి రావాలంటే తెలుసా. ఈ 15 రోజులు ఏదన్నా జరుగుతుందా, జరగదా అని రాసి ఇవ్వండి నాకు, నేను ఒప్పుకుంటాను అలాగే. కానీ ఏం జరగదో తెలియనటువంటి దినాలు. మీరు ఒకసారి చూడండి, న్యూస్ మీరు చూడండి, 100 అని ఒక నంబర్ వస్తుంది న్యూస్. ఎందుకు మనలాగా ఫాస్ట్ లైఫ్ అలవాటు పడినటువంటి వాళ్ళకి టకటకా చదివేస్తుంటుంది. ఆ చదువులో కూడా ఎన్ని యాక్సిడెంట్లు మనకు కనిపిస్తాయి మీరు చూడండి. మామూలుగా అరగంట సేపు కూర్చొని వార్తలు వినాలి మనం, అంతే కదా. ఈటీవీ న్యూస్ 9 o'clock వస్తుంది, 9:30 వరకు వాళ్ళు చూపిస్తారు. కానీ ఇదంతా వాళ్ళు స్కిప్ చేసేసి మనుషుడు లైఫ్ బిజీ అయిపోతుంది కాబట్టి టకటగా మనం ఒక 100 నిమిషాల్లో 100 వార్తలు అక్కడికి చెప్పేయాలని 100 అనే నంబర్తో వస్తుంది. మీరు కావాలంటే గమనించండి, హెడ్లైన్స్ మార్చడానికి చూపిస్తా వస్తారు. అలాంటి 100 న్యూస్ అంటే చాలా త్వరగా, నీకు కూడా ఫాస్ట్ కదా, నువ్వు అన్ని చూడలేవు కాబట్టి కొన్ని నీకు అందిస్తాం. ఆ కొన్ని కూడా ఇంపార్టెంటే నీకు అందిస్తాం అన్నట్టుగా ఎన్ని వార్తల్లో ఉన్నటువంటి ఆ విశేషాలు, జరిగినటువంటి యాక్సిడెంట్లు, మరణించినటువంటి మనుషుల జాబితా, నిజంగా ఇలాంటివి కూడా మనకు చూపిస్తూ ఉంటారు ప్రేమటువంటి వాళ్ళు. అంటే జాప్యం చేస్తున్న ప్రతిసారి మన బ్రతుకులు ఎక్కడికి దిగజారిపోతున్నాయని నీకు అర్థమైతే వాక్యం అనేటటువంటి ఆ వెలుగుతో నింపబడినటువంటి నువ్వు నేను మరొకరిని వెలిగించడానికి ఏం చేయాలి, అహర్నిశలు పనిచేస్తూ ఉండాలి. అలా పనిచేస్తూ మరణించినా ఇబ్బంది ఏం లేదు. పనిలో ఉండి నా బిడ్డ మరణించాడన్న సంతృప్తి బతికున్నటువంటి వాళ్ళలో కలుగుతుంది. కానీ అలా లేకుండా చూద్దాంలే, చేద్దాంలే, వచ్చే వారం ఉంది కదా, ఈ వారం రాకపోయినా పర్లేదు, వచ్చే వారం ఉంది కదా అని అనుకుంటే నువ్వు దిగజారిపోతున్నామేమో. ఒకసారి నువ్వు ఆలోచించి, ఒకసారి దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మొదటి దశలోనికి రాసిన 5వ అధ్యాయం 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో, అదిగో రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును అని మీకు బాగుగా తెలియను. తెలుసా, ఇది యేసు ప్రభు వారు వస్తాడన్న సంగతి తెలుసా. వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. అంటే వెలిగించబడినటువంటి వాడు తను చేసేటటువంటి సక్రియలతో సిద్ధంగా ఉండాలి. అసలు వెలిగింపబడినటువంటి వాడు వెలుగే లేదు వాడి జీవితంలో, ఇంకా అలాంటి వాడు ఎలా ఉండాలి, త్వరగా వెలిగింపబడి సిద్ధంగా ఉండాలి. త్వరగా మనకు తెలుసు కదా, మనలో ఇంకా చాలా మంది బాప్తిసాలే తీసుకోలేదు, అంటే వెలిగింపబడలేదు. అందుకని ఆయన రాకడ ఎలా ఉంటుందని చెప్తున్నాడు అని అంటే, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును. దొంగ ఎలా వస్తాడండి, చెప్పొస్తాడా, ఫోన్ చేసి మరీ వస్తాడా, సెల్ ఫోన్ లో మెసేజ్ పెడతాను, నైట్ 1 గంటకి మీ ఇంటికి దొంగతనానికి వస్తానంటే నువ్వేం చేస్తావు, రారా చూసుకుందాం అనుకోని నువ్వు కూడా లైట్లు అన్ని వేసి పెట్టేసి చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి ఉండండి, ఈరోజు 1 గంటకు వస్తాడంట అని సిద్ధంగా ఉంటావా, అలా ఉంటావు. బట్ అలా రాదని చెప్తున్నాడు. ఎలా ఉందో చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు అంటే వెలిగింపబడినటువంటి వారు, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచూ ఉండగా, నెమ్మదిగా ఉంది కదా, నిన్న కూడా బాగానే ఉంది, మన కూడా అని చెప్పుకొనుచూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు ఏ సాదృశ్యంతో మాట్లాడుతున్నాడో మీరు ఆలోచించండి. బిడ్డలు కన్నా తల్లులకు మీకు బాగా తెలుసు. ఎప్పుడు నొప్పులు వస్తాయి తెలుసా, అలారం పెట్టుకుంటారా, అలారం మోగిన తర్వాత నొప్పులు రావాలని అనుకుంటారా, అలా కాదు. నీకు నొప్పులు వచ్చిన తర్వాతనే
అది ఎప్పుడు వస్తాయో కూడా నీకే తెలియదు. అందుకని గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. జాప్యంతో జారిపోతామో ఎంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుట మీరు చీకటిలో వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. అని ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఎప్పుడు అలర్ట్ గా ఒక సైనికుడు చూడండి ఎలా ఉంటాడు, డ్యూటీలో ఉన్నప్పుడు అలర్ట్ గా ఉంటాడు. ఆ ధ్వని వినంగానే అన్ని ఆటోమేటిక్ గా ధరించుకుని వెళ్ళి. అలాగే మన జీవితాలు వాక్యం అనేటటువంటి ఆ వెలుగుతో వెలిగింపబడినటువంటి మన జీవితాలు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వెలిగింపబడకపోతే ఇది నాశనానికి గురైపోతాము. అందుకని జాప్యం చేస్తున్నావేమో, దిగజారిపోతావు. ఆ పోయేటటువంటి లోకం ఎలా ఉంటదంటే నిత్య నరకం. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుని వెలిగింపబడినటువంటి మనం క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని, ఇంకా వెలిగింపబడినటువంటి వాళ్ళు జాప్యం చేయక వెలిగింపబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల యొక్క విలువను మరొకసారి మేము మీరు అనుగ్రహించినటువంటి మాటల ద్వారా విన్నటువంటి నానా వాక్యపు సందేశాల ద్వారా మేము విని గ్రహించి నానా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని మీ కుమారుని యొక్క రెండవ రాకడలో నానా అన్నిందినంగా నాన్న ఎదుగు ఆయన్ని ఎదుర్కోవడానికి మేము కూడా ధైర్యంగా అనేక కార్యక్రమాలు జరిగించినటువంటి వారంగా మేము ఉండనట్లుగా సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థనను మా రక్షకులను మీ ప్రియ కుమారైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి.